ఇంట్లో నేను చేసే బెండకాయ పులుసు అంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఫ్యాన్స్ అనమాట. నాకు మీలో ఎంతమంది బెండకాయ పులుసుకు ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి. అసలు బెండకాయ పులుసు అంటేనే ఆమె దూరం వెళ్ళిపోతారు. ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోతుంది. మీకు బెండకాయలు టమోటాలు ఆనియను కడిగానండి, కడిగే కట్ చేశాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దాన్ని కూడా కడిగే నానబెట్టాను. ఇక దాని పులుసు పోసుకొని పొయ్యి మీద పెట్టేసేయండి. ఉడికిన తర్వాత కొద్దిగా చిన్న టీ గ్లాస్ అంత కందిపప్పు అయితే ఉడకబెట్టుకున్నాను, అది కూడా వేసేసుకొని మెంతులు దోరగా ఫ్రై చేసుకున్నాను. మెంతులు కొద్దిగా వేసుకోండి, లేకుంటే చేదు వచ్చేస్తుంది కర్రీ. దీన్ని కూడా మిక్సీ పెట్టేసేద్దాం. రోట్లో నూరదాం అనుకున్నా గానీ మనకు అంత ఓపిక ఉంటుందో చెప్పండి. మెంతులు జీలకర్ర పొడి మడుకు నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేస్తాను, లేకుంటే కర్రీ చేదు వస్తుంది. నేను చాలాసార్లు అట్లా చేశాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు మళ్ళా. ఇక తాలింపు వేసుకోవడమే. తాలింపులో వచ్చేసి చిన్నులపాయలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పెద్దలపాయలు అనమాట. మీ దగ్గర కొత్తిమీర కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోండి. ఇక్కడ ప్రస్తుతానికైతే లేవబ్బా, ఇంట్లో ఉన్న వాటితో తాలింపు వేసుకున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఉంటా.